అనగనగా కనకపురం అనే ఓ పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో శ్రీనివాసుడు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచి మనసున్నవాడు. ఇతరులకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుండేవాడు. వ్యవసాయంతో పాటు చిన్న వ్యాపారం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. ఊర్లో అందరూ శ్రీనివాసుడిని అభిమానించేవారు. అదే ఊరిలో ఊరి చివరన ఓ చిన్న పూరి గుడిసెలో ఓ వృద్ధుడు ఉండేవాడు. అతని పేరు చిన్నయ్య. చిన్నయ్య ఒంటరివాడు. ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు. చాలా పేదరికంలో బతుకుతున్నాడని, సరిగా తినడానికి, కట్టుకోవడానికి లేదని ఊరంతా అనుకునేది. అతని గుడిసె ఎప్పుడూ కూలిపోయేలా ఉండేది. శ్రీనివాసుడికి చిన్నయ్య అంటే చాలా జాలి కలిగింది. ఎలాగైనా ఆ వృద్ధుడికి సాయం చేయాలనుకున్నాడు. తన పనిపాటలు ముగించుకుని ప్రతిరోజూ చిన్నయ్య గుడిసెకు వెళ్ళేవాడు. తన ఇంట్లో వండిన అన్నం, కూర తీసుకెళ్లి ఇచ్చేవాడు. పాత బట్టలు తెచ్చి ఇచ్చేవాడు. అప్పుడప్పుడు కొన్ని డబ్బులు కూడా ఇచ్చేవాడు. చిన్నయ్య ఎంతో కృతజ్ఞతతో శ్రీనివాసుడు ఇచ్చినవి తీసుకునేవాడు. అతని మంచి మనసును దీవించేవాడు. శ్రీనివాసుడికి చాలా సంతోషంగా అనిపించేది. ఓ నిస్సహాయ పేదవాడికి సాయం చేస్తున్నానని, తనకి చేతనైనంత ఉపకారం చేస్తున్నానని గర్వపడేవాడు. తన స్నేహితులతో, ఊరి జనాలతో కూడా చిన్నయ్యకు తాను చేస్తున్న సాయం గురించి చెప్పేవాడు. అందరూ శ్రీనివాసుడి మంచి మనస్సును మెచ్చుకునేవారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఓ రోజు ఊరిలో పెద్ద తుఫాను వచ్చింది. గాలి, వాన విపరీతంగా ఉన్నాయి. శ్రీనివాసుడికి చిన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ చిన్న గుడిసెలో, ఆ వానకు, గాలికి చిన్నయ్య ఎలా ఉన్నాడో అని కంగారు పడ్డాడు. తన ప్రాణాలకు తెగించి వెంటనే చిన్నయ్య గుడిసె వైపు పరిగెత్తాడు. గుడిసె బయటంతా బురద, లోపలంతా నీళ్లు, గాలికి చెల్లాచెదురుగా ఉంది. చిన్నయ్య మూల వణుకుతూ కూర్చుని ఉన్నాడు. శ్రీనివాసుడు వెంటనే లోపలికి వెళ్ళి, చిన్నయ్యగారు, ఎలా ఉన్నారు? ఈ వానకు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా? అన్నాడు ఆందోళనగా. చిన్నయ్య మెల్లగా తల ఎత్తి చూశాడు. అప్పుడు శ్రీనివాసుడు ఓ విషయాన్ని గమనించాడు. గుడిసె పైకప్పు నుండి నీళ్లు కారుతున్నాయి. ఓ పాత చాప పూర్తిగా తడిసిపోయి పక్కకు జరిగింది. ఆ చాప కింద ఏదో కనపడింది. ఆ చాప కింద కట్టలు కట్టలుగా డబ్బు కనిపించింది. అవి 10 రూపాయల నోట్లు కాదు, 100, 500 నోట్ల కట్టలు. వాటి పక్కనే ఓ చిన్న ఇత్తడి పెట్టెలో మెరిసిపోతున్న బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. శ్రీనివాసుడు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. తనకంటే 100 రెట్లు ఎక్కువ ధనవంతుడుగా కనిపించాడు చిన్నయ్యంపుడు. శ్రీనివాసుడి ముఖంలో ఆశ్చర్యం, గందరగోళం చూసి చిన్నయ్య మెల్లగా నవ్వాడు. ఏంటి నాయనా, షాక్ అయ్యావా? అని అడిగాడు ప్రశాంతంగా. చిన్నయ్యగారు, మీరు ఇంత డబ్బు పెట్టుకుని ఇలాంటి గుడిసెలోనా పేదవాడిలా నటిస్తున్నారా? శ్రీనివాసుడు తడబడుతూ అడిగాడు. చిన్నయ్య చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీనివాసా, ఇదంతా నా జీవితకాల సంపాదన. అవును, నేను ధనవంతుడినే. కాని డబ్బుతో వచ్చే ఆనందం కన్నా మనసుకి ప్రశాంతతే నాకు ముఖ్యం అనిపించింది. నా వాళ్ళందరినీ కోల్పోయిన తర్వాత ఈ డబ్బంతా దేనికి, ఎవరికోసం అనిపించింది. ఈ చిన్న గుడిసె నాకు చాలా ప్రశాంతతనిస్తుంది. బయట కనిపించే వస్తువులు, పేరు ప్రఖ్యాతులు నాకు వద్దు. నా దగ్గర డబ్బు ఉందని తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి. ఎందరో సాయం కోసం వస్తారు, కొందరు మోసం చేయాలని చూస్తారు. ఆ గొడవలన్నీ నాకిప్పుడు అవసరం లేదు. అందుకే ఇలా మామూలుగా, ఒంటరిగా, నాకిష్టమైన ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. నువ్వు నాకు సాయం చేసింది చూసి నాకు చాలా సంతోషం వేసింది నాయనా.
నిజంగానే నాకు డబ్బు అవసరం లేదని నీకు తెలుసుంటే బహుశా సాయం చేసేవాడివి కావు. కాని నీ మంచి మనసు, ఎవరికీ పనికిరాని వృద్ధుడికి సాయం చేయాలన్న నీ తపన, నీ ప్రేమ చూసి నేను నీ సాయం తీసుకున్నాను. నాకు ఆకలేసినప్పుడో, చలిగా ఉన్నప్పుడో నువ్వు ప్రేమతో ఇచ్చే ఒక ముద్ద అన్నం, ఒక పాత చుక్క నాకు ఆ కోట్లు కంటే ఎక్కువ విలువైనదిగా అనిపించాయి. నువ్వు ఎప్పుడూ ఇలాగే మంచి మనసుతో ఉండు నాయనా. నిజమైన సంపద మనిషి మనసులోనే ఉంటుంది, బయట కనిపించే వస్తువుల్లో కాదు. మనిషి అవసరాన్ని అంచనా వేయడం వేరు, మనిషి మనసులోని మంచితనాన్ని గుర్తించడం వేరు. చిన్నయ్య మాటలు విని శ్రీనివాసుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను కేవలం పేదరికాన్ని, అవసరాన్ని చూసి సాయం చేయాలనుకున్నానని, కాని చిన్నయ్య మాత్రం తన మనస్సులోని మంచితనాన్ని మాత్రమే చూశాడని అర్థమైంది. బయటి రూపం చూసి మనుషులను అంచనా వేయకూడదని, నిజమైన విలువ, సంపద హృదయంలో ఉంటుందని శ్రీనివాసుడు తెలుసుకున్నాడు. ఆ పేదవృద్ధుడి కథ ఊరందరికీ ఓ పెద్ద గుణపాఠం నేర్పింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.